పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేశావు. చాలా థ్యాంక్ యూ చంటి. ఒరే చంటి, అక్షిత సెకండ్ ఇస్తే గాల్లో తేలిపోయి హగ్గిస్తే డ్రీమ్లోకి వెళ్ళిపోతున్నావు. డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ అంటే ఏమైపోతావురా నువ్వు? ఏమైనా కానీ తనని నేను అస్సలు వదలను. ఐ వన ఫాల 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 అయ్యో, ఐ వన ఫాల 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 అయ్యో. అమ్మో, చరణ్ ఈ రింగ్ ఎవరి కోసం తీసుకున్నాడో ఏంటో. అనవసరంగా దీన్ని వేలికి పెట్టుకున్నాను. ఇదేమో ఇరుక్కొని చచ్చింది. హలో, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? కాలేజ్ వచ్చింది, దిగు. చూడు, ఈ బాక్స్ని టచ్ చేస్తే మాత్రం ఒప్పుకోను. ఇది నా డార్లింగ్ అక్షిత కోసం తెచ్చాను. నేను తన బర్త్డేకి విషెస్ చెప్దాము, సర్ప్రైజ్ చేద్దాము అనుకుంటే 2 సార్లు నీ వల్ల పులిహోర అయింది. అందుకే తన కోసం నేను ఒక బ్యూటిఫుల్ రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు తనకి రింగ్ ఇచ్చి తనని ఇంప్రెస్ చేస్తాను. చరణ్, నేను చెప్పేది విను. చరణ్, చరణ్ ప్లీజ్ ఒక్క నిమిషం. చరణ్ ఆగు. చరణ్, నేను చెప్పేది విను. సారీ, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. నీతో ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో. చరణ్, చరణ్, అబ్బా, దాంట్లో రింగ్ లేదురా. మళ్ళీ సర్ప్రైజ్ అని వెళ్ళి దాని ముంగట ఫూల్ అయిపోతావు. చరణ్, హాయ్ గీత. హాయ్ చరణ్. హాయ్. అక్షిత ఎక్కడ? ఏమో నాకేం తెలుసు. అదేంటి, ఎప్పుడు కాలేజ్కి ఇద్దరు కలిసే వస్తారు కదా? నాకు వర్క్ ఉండి నేను ముందొచ్చాను, తను వస్తుంది. ఓ, చరణ్, చేతిలో బాక్స్ ఏంటి? అది అక్షిత కోసం తెచ్చాను. అదిగో అక్షిత వస్తుంది. అయ్యో, అక్షిత వెళ్తుంది. ఇప్పుడు చరణ్ స్ట్రైట్ గా వెళ్ళి ఆ బాక్స్ తనకిస్తాడు. తను బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఏమీ ఉండదు. మళ్ళీ చరణ్ పని గోవింద. అక్షిత, అక్షిత, అక్షిత ప్లీజ్ కొంచెం చెప్పేది వినవా? తప్పుకో చరణ్. అక్షిత, ఆగా. మీ కోపం నాకు అర్థమైంది. ఇదంతా మిస్టేక్ వల్ల జరిగిందని చెప్పాను కదా. అది నీకంటే ఎక్కువ నాకు. అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా, ఎలాంటి మిస్టేక్లు జరగకుండా స్ట్రైట్గా నేనే గిఫ్ట్ తీసుకొచ్చాను. ఈ బాక్స్ ఓపెన్ చేయి. ఇందులో ఉన్న చూస్తే నువ్వు థ్రిల్ అయిపోతావు. తను థ్రిల్ అవ్వడం కాదు, నువ్వు షాక్ అవుతావు.
ఓపెన్ చెయ్యి. ఏంటి అలా ఉండిపోయావు? షాక్ అయ్యావా? థ్రిల్ అయ్యావా? ఏమనిపిస్తుంది? దీన్ని నీ తలకేసి కొట్టాలనిపిస్తుంది. ఫినిష్. ఏమైంది? ఏంటి, నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా? అవును, రింగ్ తీసుకొచ్చా. ఇందులో రింగు లేదు, బొంగు లేదు. చూడు. అరే ఇదేంటి, ఇందులో ఉండాల్సిన రింగ్ ఏది? కొంటే ఉంటుంది. అయ్యో లేదు అక్షిత, నిజంగానే నీకోసం నేను ఉంగరం తీసుకున్నాను. మరి బాక్స్ ఉంది, రింగ్ ఏది? రింగు కొని బాక్స్లోనే పెట్టాను. ఆ బాక్స్ని కారులో పెట్టి స్ట్రైట్గా ఇక్కడికే వచ్చానే. నీతో పాటు కార్లో ఎవరైనా వచ్చారా? ఆ పల్లవి. అనుకున్నా. దాన్ని ఎక్కించుకుని తిరుగుతున్నావా? ఆహా, అక్షిత నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. తనని కారు ఎక్కించుకోవడానికి వేరే పర్పస్ ఉంది. కొంపతీసి ఒకవేళ రింగు ఏ పల్లవి, చరణ్ నా కోసం రింగు కొన్నాడు. ఈ బాక్స్లో పెట్టాడు. బాక్స్ ఉంది కానీ రింగు లేదు. నువ్వే తన కార్లో వచ్చావంట. ఆ రింగ్ ఎక్కడా? చెప్పు, నువ్వు కానేమన్నా తీసావా? ఏయ్, ఈ రింగ్ నీ వేలికి ఎలా వచ్చింది? నువ్వే కదా పెట్టావు. హా? హా? తను అబద్ధం చెప్తుంది. ఏయ్ పల్లవి, నిజం చెప్పు. లేదంటే నిజంగానే తను అపార్థం చేసుకుంటుంది. నువ్వే పెట్టావంటుంది కదా. అయ్యో, తనంతా అబద్ధం చెప్తుందని నేను చెప్తున్నాను కదా. పల్లవి, నిజం చెప్పు. ఉత్తదే అక్షిత, తమాషాగా చెప్పానులే. చరణ్ నాకు రింగేం తొడగలేదు. కార్లో వస్తుంటే బాక్స్ కనబడింది. ఏముందని చూస్తే రింగ్ ఉంది. అరే బాగుంది కదా అని చెప్పి పేలికిలా పెట్టుకున్నాను అంతే. మళ్ళీ రాలేదు. అప్పటి నుంచి తీయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. నేను చెప్దామని ట్రై చేశాను. నీకొక విషయం చెప్పాలి అంటే నువ్వేమైనా విన్నావా? నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను అనేసి వెళ్ళిపోయావు. ఏ, నా కోసం తెచ్చిన రింగ్ని నువ్వెలా పెట్టుకుంటావు? బుద్ధి లేదు. తీయడానికి ట్రై చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు. నీకు కావాలంటే తీసుకో. అక్షిత్ ఇదే కాలేజ్కి వచ్చిందే, ఎక్కడుంది? మీ వల్ల కాదు, కానీ ఒక నిమిషం ఉండండి.
ఇదిగో నీ రింగు. తీసుకో అక్షిత, నిజంగా నీ మీద ప్రేమతో తీసుకొచ్చాను. సరే, క్లాస్కి టైం అవుతుంది, పదండి అందరు. చూసావా, చరణ్ నా కోసం ప్రేమతో ఈ రింగ్ తీసుకొచ్చాడు. ఒక విధంగా ఇది మా వెడ్డింగ్ రింగ్ అనుకోవచ్చు. ఓహో, ఇది వెడ్డింగ్ రింగా? ఇది నా చేతికొచ్చిందంటే నాకు చరణ్కి వెడ్డింగ్ అనా? పిచ్చి పిచ్చిగా బాక్కు. ఇప్పుడు రింగు నా చేతుల్లో ఉంది. ఎందుకలా కోపడిపోతావు? నువ్వంటున్న ఆ వెడ్డింగ్ రింగు ముందు నా వేలికి తొడుక్కున్న తర్వాత కదా నీ చేతికొచ్చింది. అంటే నువ్వు సెకండ్ హ్యాండా? అలా ఎందుకు ఆలోచించవు? హాయ్ ఫ్రెండ్. హే, హాయ్. హాయ్. ఎవరితను? చంటి అని నా ఫ్రెండ్. అదే మొన్న చెప్పాను కదా, మొన్న ఒక ఆవిడ ఇంటి రెంట్ గురించి ఇబ్బంది పడుతుంటే డబ్బులు హెల్ప్ చేశాడని. ఆ ఆ, ఆ. తనే చంటి. మీరు? గీత. అవునా? తను మా సిస్టర్. ఆహా. అవును, నువ్వేంటి ఫ్రెండ్ ఇక్కడ? నేను ఈ కాలేజ్లోనే చదువుతున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుదామని. ఫ్రెండ్, నిజం చెప్పు, నిజంగా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వచ్చావా? నేను చెప్పాను కదా ఫ్రెండ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని. ఆ అమ్మాయి ఈ కాలేజీలోనే చదువుతుంది. తనని ఫాలో చేసుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంత పర్సనాలిటీ వేసుకొని నేను లవ్ చేస్తున్నానంటే పెద్ద పెద్ద వాళ్ళకే తలలు తిరిగాయి. పాపం చిన్న పిల్ల, తన కళ్ళు తిరగడంలో ఆశ్చర్యం ఏముంది? ఇంతకీ ఎవరే అమ్మాయి? తన పేరేంటి పాపం? అవన్నీ ఇప్పుడు చెప్పను. ముందు తనతో నేను మాట్లాడాలి. తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పేరు చెప్పినా, ఊరు చెప్పినా, అడ్రస్ చెప్పినా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ కావాలి కదా. తీసుకుంటాను. ఇంతకీ కాలేజ్లో ఎవరిని కలిస్తే వెంటనే పని అవుతుంది? హాయ్ మమ్మీ. హాయ్ నాన్న. నీ పని వెంటనే ఇవ్వాలంటే నువ్వు కాలేజ్ చైర్మన్ ని కలవాలి. ఎక్కడ ఆవిడ? అదిగో అక్కడ. అరే మమ్మీ, ఈ కాలేజ్ చైర్మన్ మీ మమ్మీయా? అవును. హాయ్ మమ్మీ. హాయ్ బ్రో. హే చంటి, నువ్విక్కడికి వచ్చావేంట్రా? ఈ కాలేజ్లో అడ్మిషన్ కోసం. మమ్మీ నాకెప్పుడు చెప్పలేదు.
ఈ కాలేజ్ మందేనా? రే ఫస్ట్ నువ్వు నన్ను మమ్మీ అనడం మాని. మమ్మీని మమ్మీ అనకపోతే ఇంకేమంటారు మమ్మీ? అబ్బో నువ్వు నన్ను అలా పిలవద్దురా, ఎవరైనా వింటారా? అదేంటి మమ్మీ అలా అంటావు? చరణ్ వీడింత పర్సనాలిటీ వేసుకుని నన్ను మమ్మీ అంటే నాకు ఇన్సల్ట్గా ఉంటుందిరా. మమ్మీ వీడు కూడా నీ కొడుకే కదా. చరణ్ నువ్వు కూడా ఏంటి? బ్రో, మమ్మీకి నేను మమ్మీ అని పిలవడం ఇష్టం లేదు. తననెందుకు బాధ పెట్టాలి? పిలవకుండా ఉంటే సరిపోతుంది కదా. సరే సరే, ఇక నిన్ను మమ్మీ అని పిలువను. అయితే ఈ కాలేజ్లో నాకు అడ్మిషన్ కావాలి మరి. అది ఎప్పటికీ జరగదు. అదేంటి మమ్మీ, వాడు చదువుకుంటానంటున్నాడు కదా, ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా డిస్కరేజ్ చేస్తావేంటి? అబ్బా చరణ్ నువ్వు కాసేపు ఆగుతావా? రే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు కానీ నీకు అంతగా చదువుకోవాలనిపిస్తే వేరే కాలేజీకి పో, అక్కడ నేను చదివిస్తాను. అవసరమైతే ఫోన్ చేసి నీకు వెంటనే సీట్ అరేంజ్ చేయిస్తాను. ఇక్కడ మాత్రం వద్దు. సారీ, నేనైతే ఇక్కడే ఫిక్స్ అయ్యా. అంటే ఏంట్రా, నా పరువు తీయాలని ఫిక్స్ అయిపోయావా? అది నువ్వు ఇచ్చే ఆన్సర్ మీద బేస్ అయి ఉంటుంది మమ్మీ. నేను అడిగినట్టే నువ్వు ఇక్కడ అడ్మిషన్ ఇచ్చావనుకో, నువ్వెవరో నేనెవరో. నీ దారి నీది, నా దారి నాది. అడ్మిషన్ ఇస్తావా? మైక్ సెట్ తెప్పించమంటావా? హలో మైక్ టెస్టింగ్ 1 2 రే, 3. రే, రే, హలో. ఆపరా, ఆపు. అడ్మిషన్ కదా ఇస్తున్నాను, 7. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నువ్వు ఈ కాలేజ్కి చైర్మన్వి, నేను స్టూడెంట్ని, అంతే కదా? ఓకే బాయ్ బ్రో. చరణ్ వాడు పిలవనన్నాడు. వాడు మాటంటే మాట మీద నిలబడతాడు. నువ్వు కూడా వాడు నీ తమ్ముడనే విషయం ఎక్కడ చెప్పొద్దు, అర్థమవుతుందా? సరే మమ్మీ. ఫ్రెండ్స్, నా కాలేజ్లో అడ్మిషన్ దొరికేసింది. అవును, ఆవిడ మీ మమ్మీ అన్నారు కదా, మిమ్మల్ని మమ్మీ అని పిలవద్దంటుందేంటి? ఓ అదా, నేను లావుగా ఉంటాను కదా, నేను తన కొడుకు అని తెలిస్తే అందరి ముందు తన పరువు పోతుందంట. ఆవిడ్ని అమ్మ అని పిలిస్తే నాకు ఆనందం, బట్ నేను అలా పిలిస్తే ఆవిడకు బాధ. సో ఆవిడ్ని బాధపడ్డం ఎందుకని నేను కాంప్రమైజ్ అయి వచ్చేసా. ఈ కాలేజ్లో ఉన్నంతసేపు నేను ఆవిడని మమ్మీ అని పిలవకూడదు. ఆ కండిషన్ మీద నాకు అడ్మిషన్ వచ్చింది. ఆవిడ నిన్నలా మాట్లాడుతుంటే నీకు బాధ అనిపించలేదా? అన్నది అమ్మే కదా, నో ప్రాబ్లం. ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి సంగతి ఏంటి? జాయిన్ అయ్యాను కదా, కనిపెడతా, పడగొడతా. ఫస్ట్ నీకే పరిచయం చేస్తా, ఓకేనా? బాయ్. బాయ్. బాయ్ బాయ్. అందరూ డాన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. చదువు ఎంత ముఖ్యమో ఇలాంటి కళలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. చదువు మిమ్మల్ని జీవితంలో ఒక స్థాయిలో నిలబెడితే, ఇలాంటి కళలలో ప్రావీణ్యం సంపాదించుకుంటే కనుక మిమ్మల్ని ప్రపంచమే గుర్తించే స్థాయిలో నిలబెడుతుంది. డాన్స్ ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మానసిక ఆనందం కూడా కలుగుతుంది.
ఈవిడ ఆకారానికి ఈవిడ ఫిట్నెస్ గురించి మాట్లాడడం, మనకి టీచర్గా రావడం అంతా మన కర్మ. బుద్ధి లేదు, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడితే మాట్లాడతా, నీకేంటి? లేకపోతే ఏంటి? పెద్దవాళ్ళని పట్టుకొని అలా కమెంట్ చేస్తున్నావేంటి? అదే నా ఇష్టం. మీరెవరు నాతో చెప్పడానికి? పల్లవి, ఏంటక్కడ గొడవ? ఏం లేదు మేడం. సరే, అందరూ రెడీ అవ్వండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి రాము? మన కాలేజీకి కొత్త అడ్మిషన్ ఒకరు వచ్చారు మేడం. అతను కూడా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవుతారంట. ఎక్కడా? బాబు ఇట్రా.